ప్రభు పేరిట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందునున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. For our country is in heaven, from where the Savior for whom we are waiting will come, even the Lord Jesus Christ. Our country, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము లేక మన సిటిజన్షిప్ ఎక్కడుంది అంటే మన స్వదేశము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి వ్రాయబడుతూ ఆ మాటలు ప్రస్తావించబడతాయి. స్వదేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళడానికి ఆ దేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని. అయితే ఒక సంగతి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, ఈ దినాన ప్రపంచంలో 250కు పైగా దేశాలు ఉన్నప్పటికీ ఏ దేశము ఎవరికి స్వదేశము కాదు. ఏ దేశము ఏ మనుషునికి కూడా స్వదేశము కాదు. ప్రతి మనిషి ఈ భూమి మీదకి పంపబడిన వారే. ప్రతి మనిషి కూడా భూమి మీదకి పరలోకము నుండి పంపబడిన వారే. మనిషిలో ఉన్న ఈ జీవవాయువు సర్వ సృష్టికర్త అయిన దేవునిలో నుండి అనుగ్రహింపబడింది. ప్రియులారా, దేవుడు మట్టి బొమ్మను చేసి అందులోకి తన జీవవాయువుని ఊదగా మనడు జీవాత్మ అయిను అని ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి మనం తిరిగి వెళ్ళాలి. ఆ స్వర్గరాజ్యమే, ఆ దేవుని రాజ్యమే, ఆ పరలోక రాజ్యమే మన స్వదేశమై ఉన్నది. ప్రియులారా, అయితే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ మనకి పరలోకంలో ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అనగా ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, లేదా ఆయన వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఆయనతో వెళ్ళాలి. 2 విధాలుగా లేక 2 మార్గాలుగా మన స్వదేశానికి మనం వెళ్ళవలసి ఉన్నది. ఒకటి, ఆయన పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. ఆయన యొద్ద నుండి ఎప్పుడు మనకు పిలుపు వచ్చినా, మనం ఏ స్థితిలో ఉన్నా, లేక నువ్వు డ్యూటీలో ఉన్నా, బయట ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మందిరంలో ఉండొచ్చు, లేక ఒకవేళ ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు, ఒకవేళ ఎంతో బిజీగా ఒక ఉద్యోగంలో పనిలో ఉండవచ్చు. అలా ఏ పరిస్థితిలో, ఏ స్థలంలో, ఏ సందర్భంలో నువ్వు ఉన్నా ఇమ్మీడియట్గా ఆయన పిలిచినప్పుడు ప్రతి మనిషి వెళ్ళిపోవాల్సిందే. అతడు కోటీశ్వరుడైనా, గొప్పవాడైనా, రాజకీయ నాయకుడైనా, ఎవరైనా సరే, అది ఆయన పిలిచినప్పుడు అక్కడికి మనం వెళ్ళాలి. రెండవదిగా, ఆయన వస్తాడు. ప్రియులారా, 2వ రాకడలో యేసు ప్రభులు వారు వస్తున్నారు. ఒకవేళ ఆయన వచ్చేంత వరకు మనం సజీవులంగా ఇక్కడే భూమి మీద ఉంటే ఆయన మనలను తీసుకెళ్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారము, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మరలా వస్తాను, నేనుండి స్థలంలో మీరును ఉండలాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు ప్రభులు వారు చెప్పి ఉన్నారు. గనుక ఆయన రాకడ ఉన్నది, అది కూడా అతి త్వరలో ఉన్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ వి ప్రిపేర్. మనము మన స్వదేశానికి వెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎనీ టైం మనకు కాల్ రావచ్చు, లేదా ఎనీ టైం ఆయన సడన్గా వచ్చి మనల్ని తీసుకెళ్ళచ్చు. సో ఆయన వచ్చినా లేక ఆయన మనలను పిలిచినా మనం సిద్ధముగా కనిపెట్టుకొని ఆ దేవుని కొరకు ఈ లోకంలో నమ్మకంగా, అనగా లోకమాలిన్యం అంటకుండా, లోకమాలిన్యం అంటుకుంటే మరలా లోకంలో విడవబడతాం. అప్పుడు మన దేశానికి మనం వెళ్ళడానికి వీలు లేదు. లోకమాలిన్యము, మలినము, పాపం మనం అంటుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధులు ఉండే స్థలంలో, ఆ పరిశుద్ధమైన దేవుడు ఉండే ఆ రాజ్యంలోనికి మనకు ప్రవేశం దక్కదు. సో వీఆర్ అన్ఫిట్. ఒక్కొక్కసారి పాస్పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు
విదేశాలకు వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు వారు స్వదేశానికి రావడం చాలా కష్టం అవుతుంది. అలాగే దేవుడిచ్చిన రక్షణను మనం కోల్పోయినప్పుడు, దానిని పోగొట్టుకొని పాపంలో పడిపోయినప్పుడు తిరిగి మరలా స్వదేశానికి వెళ్ళడానికి వీలు ఉండదు. గనుక పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఆ దైవరాజ్యంలో ప్రవేశించు నిమిత్తమై దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మా పౌరస్థితి మాకు పరలోకమందున్నదని, నీ కొరకు నిత్యము కనిపెట్టుకొని పరిశుద్ధతో పవిత్రతతో మేము ఉండాలని మీరు సెలవిచ్చిన మాటకై నీకు స్తోత్రాలు. అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైక అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.